షోరూమ్లను క్లీన్ చేసే ఏఐ రోబోట్లు, మన జుట్టుని కాపాడే ఏఐ యాప్, ఇటువంటి లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ఉద్యోగస్తులు కానివ్వండి, ఖచ్చితంగా మన ఏఐ న్యూస్ని అయితే ఫాలో అవ్వండి. మీ నాలెడ్జ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ ఏఐ న్యూస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అలానే మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 9వ తారీఖున స్టార్ట్ అయింది. ఈ రోజుకి చాలా మంది ఈ కోర్సులో జాయిన్ అవుతానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏఐ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతారు అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే బెంగళూరుకు చెందిన కర్కిస్కిన్ అనే ఒక కంపెనీ వాళ్ళు ప్రపంచపు మొట్టమొదటి ఏఐ పవర్డ్ హెయిర్ అనలైజర్ అనే ఒక యాప్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఉదాహరణకి మీ యొక్క ఫోటోని అయితే ఇది స్కాన్ చేసుకుంటుంది. ఫస్ట్ మీ జుట్టు సంబంధించిన కొలతలు చెక్ చేసుకుని మీకు బట్టతోలు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే జుట్టు ఊడిపోయే అవకాశం ఉందా ముందుగానే డిటెక్ట్ చేసి మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే, ఎవరికైతే కొంతమందికి హెయిర్ లూజ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ముందుగానే హెల్త్ సంబంధించిన మెడిసిన్స్ లాంటివి కానీ లేకపోతే ఇతర ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళ జుట్టు హెల్తీగా ఉంచుకునే అవకాశం ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీనికోసం వీళ్ళ మేల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేస్తున్నారన్నమాట. బాల్నెస్కి వచ్చే ప్యాటర్న్ వీళ్ళు డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ డిటెక్షన్ ఆధారంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది, ఇలా మీకు జరిగే అవకాశం ఉంటుంది, ఈ ప్రికాషన్స్ తీసుకోని చెప్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సూరత్లో ఏఐ పవర్డ్ రోబోటిక్ క్లీనింగ్ షోరూమ్ని అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక రెవల్యూషన్ అనేది వీళ్ళు చెప్తున్నారు. ఈ రోబోటిక్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఈ రోబోట్స్ కూడా ఈ షోరూమ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న షోరూంలో ఏ టెక్నాలజీ యూజ్ చేసి క్లీనింగ్ కూడా చేస్తారన్నమాట. ఇది భారతదేశంలో ఒక నెక్స్ట్ మూవ్ అయితే అవుతుందని చెప్తున్నారు. ఈ రోజుకి మనకి క్లీనింగ్ ఏదైతే ఉందో అది మాన్యువల్ లేకుంటే డిపెండెంట్గా ఉంది. దాన్ని కూడా మన ఏఐని యూజ్ చేసి క్లీన్ ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ రోబోటిక్ షోరూమ్ని అయితే ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక ఏఐ సెర్చ్ ఫీచర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీనికోసం వీళ్ళు ఓపెన్ ఏ వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నారు అనమాట. మరి ఈ ఏంటి కొత్త ఫీచర్ ఏంటంటే, ఇది ఎన్ఎల్పి సంబంధించిన ఒక ఫీచర్ అనమాట. మీరు ఈ రోజు వరకు నెట్ఫ్లిక్స్ యూజ్ చేసే వాళ్ళు వాయిస్ అసిస్టెంట్ ని యూజ్ చేసే ఉంటారు. రొమాంటిక్ మూవీ కానీ లేకపోతే మనకి యాక్షన్ థ్రిల్లర్ లాంటి జానర్స్ మీరు అడిగి ఉంటారు. బట్ దీంట్లో మీరు ఇంకొంచెం స్పెసిఫిక్గా ఎన్ఎల్పిని అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఉదాహరణకి సంథింగ్ సాడ్ అనగానే దానికి సంబంధించిన ఎమోషనల్ డ్రామా లాంటి సినిమాలు సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫన్నీ అండ్ ఫాస్ట్ పేస్డ్ అంటే దీనికి సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తే కనుక మనకి కామెడీ కానివ్వండి, యాక్షన్ ప్యాక్ సినిమాస్ అనేవి మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో మనం ప్రతిసారి థ్రిల్లరో లేకపోతే రొమాన్స్ ఉన్న స్పెసిఫిక్ జానర్ అని కాకుండా మీకు 2-3 పదాలు ఏమైనా ఉంటే దానికి డీటెయిల్డ్గా ఆ పర్టికులర్ సెర్చ్ అల్గారిథం చెక్ చేసుకుని ఈ పర్టికులర్ పదాలకు మ్యాచ్ అయ్యే మూవీస్ ఉంటే దాన్ని మనకి రికమెండ్ చేస్తుంది. అంటే మోర్ ఓవర్ ఎవరైతే ఆడియన్స్కి మరింత స్పెసిఫిక్గా మూవీస్ని వాచ్ చేసే విధంగా ఈ పర్టికులర్ ఏ సెర్చ్ రిజల్ట్ అనేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సినిమా సంబంధించిన ఒక ప్లాట్ లాంటిది ఏమైనా చెప్పినా కూడా ఈ మోడల్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్ఎఫ్ఎస్ ఫండ్ అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ ఏదైతే ఉందో ఇందులో మొత్తం 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 10,000 కోట్ల రూపాయల నుంచి కూడా స్టార్టప్స్ కి ఫండ్స్ అనేది ఇస్తారనమాట. అందులో కూడా ఏ రిలేటెడ్ టెక్ స్టార్టప్స్ అనేది ప్రయారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు భారతదేశం కూడా క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇండియా ఏ మిషన్ లాంటి ఇనిషియేటివ్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎఫ్ఎఫ్ఎస్ సంబంధించిన స్కీమ్ లో కూడా 10,000 కోట్ల రూపాయల్లో ఏఐకి పెద్దపేట అయితే వేస్తున్నారు. ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. స్టార్టప్స్ ఎవరైతే ఏ రిలేటెడ్ డొమైన్స్ ఉన్నారో వాళ్ళకి ఫండింగ్ అవకాశం కూడా మరింత ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే స్పోటిఫై వాళ్ళు ఒక సరికొత్త ఏఐ డ్రివెన్ అడ్వర్టైజింగ్ టూల్స్ని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఏంటంటే, స్పోటిఫై అనే ఒక ప్లాట్ఫామ్లో ఎక్కువ మంది మ్యూజిక్ని అయితే వింటూ ఉంటారు. సో ఈ మ్యూజిక్ వినే టైంలో మనకి యాడ్స్ మధ్యలో ప్లే చేస్తూ ఉంటారు. మీరు వినే ఉంటారు, మధ్యలో ఒక యాడ్ అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ యాడ్స్ ఎవరైతే ప్లే చేస్తారంటే కంపెనీస్ వాళ్ళ యొక్క ప్రమోషన్ కోసం యాడ్స్ అనేవి ప్లే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏఐ సంబంధించిన యాడ్ టూల్స్ని ఆ కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ టూల్స్ యూస్ చేసి ఈ యాడ్ ఏజెన్సీస్ ఏం చేయొచ్చు అంటే స్క్రిప్ట్స్ కానివ్వండి, వాయిస్ ఓవర్స్ కానివ్వండి జనరేట్ చేసుకోవచ్చు ఏఐని యూస్ చేసి. దీని ద్వారా ఏంటంటే వీళ్ళు టైం సేవ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ యాడ్స్ వాళ్ళకి కావాల్సిన సింక్ పలానా ఆడియన్స్ ఏదైతే సాంగ్స్ వింటున్నారో ఆ సాంగ్స్కి తగ్గట్టుగా వీళ్ళు యాడ్స్ని డిస్ప్లే చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా తెలియకుండా వాళ్ళు ఆ యాడ్ని విని ఆ ప్రోడక్ట్ని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటిదే వీళ్ళు ఈ టూల్ని అయితే డిప్లాయ్ చేశారనమాట. దాంతోపాటుగా వీళ్ళు యాడ్ ఎక్స్చేంజ్ SAXని కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మెటా కంపెనీ వాళ్ళు భారతదేశంలో చాలామంది స్టేట్ గవర్నమెంట్స్తో వీళ్ళు టాక్స్ చేస్తున్నారు. అంటే దేనికోసం వీళ్ళు చర్చిస్తున్నారంటే,
వాట్సాప్ ఈ గవర్నెన్స్ని తీసుకురావడం కోసం చర్చలు అయితే చేస్తున్నారు. సో దీనికోసం ఏంటంటే మనకి చాలామంది తెలిసే ఉంటుంది, ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో మార్క్స్ సంబంధించిన రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వాట్సాప్ ద్వారానే జస్ట్ ఒక మెసేజ్ ఇస్తుంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ని కూడా స్టూడెంట్స్కి అయితే రిజల్ట్ అయితే ఇచ్చేస్తుంది. అలాంటి వాట్సాప్ గవర్నెన్స్ని అన్ని రాష్ట్రాల్లో తీసుకురావడం కోసం మెటా వాళ్ళు అయితే డిస్కషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మీలో చాలామంది తెలిసే ఉంటుంది, మెటా వాళ్ళ పేరెంట్ సంస్థ అనమాట. ఆ మెటా సంస్థ నుంచి ఇప్పుడు వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ అన్నీ కూడా మెటా నుంచి ఇంటిగ్రేట్ అయిన ప్లాట్ఫామ్స్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు డాల్ఫిన్ జెమ్మా అనే ఒక సరికొత్త ఏఐ మోడల్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ డాల్ఫిన్ జెమ్మా అనే మోడల్ దేనికి హెల్ప్ అవుతుందంటే, డాల్ఫిన్ ఏదైతే మాట్లాడుకుంటూ ఉంటుందో ఆ భాషని అర్థం చేసుకోవడం కోసమే వీళ్ళు ఈ డాల్ఫిన్ జెమ్మా అనే ఒక మోడల్ డెవలప్ చేస్తున్నారు. దానికోసమే ఇప్పటికే గూగుల్ టీం వాళ్ళు ఈ డాల్ఫిన్స్ ఉండే ప్లేస్కి వెళ్ళి సౌండ్స్ని కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సౌండ్స్ని తీసుకొచ్చి ఒక మోడల్ అయితే ట్రైన్ చేస్తున్నారన్నమాట. సో చాలా సంవత్సరాల నుంచి డాల్ఫిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించడం కోసం కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేశారు. ఉదాహరణకి వైల్డ్ డాల్ఫిన్ ప్రాజెక్ట్, ఇది 1985 నుంచి కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో డాల్ఫిన్ సంబంధించిన సమాచారం సేకరిస్తూ వాటి యొక్క కమ్యూనికేషన్ తెలుసుకుంటే కనుక వాటిని రక్షించడం కానివ్వండి, ఇతర సమాచారం కోసం హెల్ప్ అవుతుంది అనమాట. దానికోసమే ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఈ పర్టికులర్ మోడల్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ పర్టికులర్ మోడల్ నుంచి గూగుల్ వాళ్ళు ఎలా కమర్షియలైజ్ చేస్తారనేది మనకు క్లారిటీ లేదు, కానీ డాల్ఫిన్ జెమ్మా అని చెప్పారు కాబట్టి జెమినీ మోడల్లో కూడా ఈ పర్టికులర్ ఒక ఏజెంట్ లాగా ఏదో వేరే వెర్షన్లో కూడా దీన్ని డిప్లాయ్ చేసే అవకాశం అయితే కల్పిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే గిగా చాట్ 2.0 ఏదైతే ఉందో ఇప్పుడు అందరు యూజర్స్ కూడా యాక్సెస్లోకి అయితే వచ్చిందనమాట. ఈ కంపెనీ వాళ్ళు అయితే రీసెంట్గా అయితే దీన్ని అనౌన్స్ చేశారనమాట, మీకు అందరికీ కూడా యాక్సెస్ ఇస్తామని చెప్పి. ఈ పర్టికులర్ ఏఐ మోడల్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే మీరు టెక్స్ట్ ఆడియో సంబంధించిన అనలైజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ గిగా చాట్ 2.0 గురించి మనం డెడికేటెడ్గా ఒక వీడియో కూడా త్వరలోనైతే మన ఛానల్లో చేస్తామండి. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక న్యూరల్ నెట్వర్క్ అసిస్టెంట్ కింద అయితే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మెటా వాళ్ళు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది పబ్లిక్ యూజర్ కంటెంట్స్ ద్వారా వాళ్ళ ట్రైనింగ్ అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. అంటే వీళ్ళు పబ్లిక్గా ఉన్న చాలా వరకు డేటాని యూజ్ చేసుకుని తమ మోడల్ని అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. దాన్నే వీళ్ళు కంటిన్యూ చేస్తారు. అంటే ప్రీవియస్గా వీళ్ళ మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. మెటా వాళ్ళు పబ్లిక్ కన్సర్న్ లేకుండా డేటాను యూజ్ చేసి వాళ్ళ మోడల్ని అయితే వీళ్ళు ట్రైన్ చేసుకుంటున్నారు, కరెక్ట్ కాదని చెప్పి పబ్లిక్ యూజర్ కంటెంట్ ద్వారా అయితే తమ డేటాను అయితే ట్రైన్ చేసుకోవడం అని అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇది ఒక మేజర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. హెచ్సిఎల్ టెక్ వాళ్ళు ఎన్విడియా సంబంధించిన ఓమ్నివర్స్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఫాస్ట్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో వీళ్ళ ఓమ్నివర్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. అంటే మనం ప్రీవియస్గా వినే ఉంటాం ఎన్విడియా వాళ్ళు ఓమ్నివర్స్ గురించి, బట్ ఓమ్నివర్స్ అంటే మనం రోబోట్స్కి మాత్రమే అనుకున్నాం, కానీ ఇప్పుడు వీళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా హెల్ప్ చేసే విధంగా ఓమ్నివర్స్ని అయితే డిజైన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు. సో ఈ ఓమ్నివర్స్ ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన ఆ రీసోర్సెస్ అన్నీ కూడా మనకి వర్చువల్గా సపోర్ట్ ఉంటుందన్నమాట. దాని ద్వారా ఎవరైతే ఎక్కువ టైంని కానివ్వండి రీసోర్సెస్ని కాకుండా తక్కువ టైం తక్కువ రీసోర్స్తోనే వీళ్ళు ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే హెచ్సిఎల్ టెక్ వాళ్ళు అయితే ఈ ఓమ్నివర్స్ని అయితే యూజ్ చేస్తున్నారు, ఎన్విడియా వాళ్ళు డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ వాళ్ళు ఒక సరికొత్త ఏఐ మోడ్ని అయితే తీసుకురాబోతున్నారు. అది కూడా ఆండ్రాయిడ్లో సెర్చ్ బార్ని అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. కాబట్టి దేనికోసం అంటే ఇప్పుడు మీరు గూగుల్ సంబంధించిన ఇంటర్ఫేస్ చూస్తే నార్మల్గా సెర్చ్ ఉంటుంది, ఇంకా ట్రాన్స్లేషన్ లాంటివి బార్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏఐ సెర్చ్ ఆప్షన్ ఇస్తుంది. అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ డైరెక్ట్గా ఏఐ గనక సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ కింద వస్తుంది. బట్ ఇది అందరు యూజర్స్కి అయితే కాదు, బట్ ర్యాండమ్గా కొంతమంది యూజర్స్కి అయితే ఇది టెస్ట్ చేస్తూ ఉంటారంట. మీకు కుదిరితే ఒకసారి మీ గూగుల్ సంబంధించిన ట్యాబ్ ఓపెన్ చేయండి మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ అయితే కనుక, ఒకవేళ ఆ ఫీచర్ వస్తే ఒకసారి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు అమెరికాలోనే తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. దానికోసం సుమారుగా $500 బిలియన్ పెట్టుబడి కూడా పెట్టబోతున్నారు. సో ఇక్కడ అమెరికా సంబంధించిన ఆరిజోనా మరియు టెక్సాస్ వంటి ప్రాంతాల్లో అయితే వీళ్ళు చిప్స్ని అయితే డెవలప్ చేయబోతున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్స్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. ఇదంతా కూడా ఎన్విడియా పార్ట్నర్షిప్లో అయితే చేయబోతున్నారు. సో మీకు ప్రీవియస్గా కొన్ని న్యూస్ అప్డేట్ కూడా చెప్పడం జరిగింది. అమెరికా వాళ్ళు సూపర్ కంప్యూటర్స్ డెవలప్ చేసి దానికి కావాల్సిన
కొన్ని బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నారు. ట్రంప్ గవర్నమెంట్ కూడా దీని మీద ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. మెటా కానివ్వండి, లేకపోతే మనకి ఓపెన్ ఏ కానివ్వండి, ఇటువంటి చాలా కంపెనీస్, ఈవెన్ సాఫ్ట్ బ్యాంక్ అయితే దీనికి ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన ఫైనాన్సింగ్ కూడా అందిస్తున్నామని చెప్పి ఒక వీడియో కూడా చేసాము. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఎన్విడియా వాళ్ళు కూడా దీంట్లో చేరినట్టుగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే హెచ్పి కంపెనీ వాళ్ళు ఓమ్ని బుక్ని అయితే లాంచ్ చేశారు. ఇది ఏఐతో పనిచేసే ల్యాప్టాప్ అనమాట. దీని రేట్ చూసుకున్నట్లయితే 79,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఇది జీపీయూ కాదు, ఎన్పియు, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ఈ పర్టికులర్ ల్యాప్టాప్ అయితే వర్క్ అవుతుంది అనమాట. మరింత ఫాస్ట్గా అయితే ఈ పర్టికులర్ ల్యాప్టాప్ అయితే వర్క్ అవుతుంది. 55 ట్రిలియన్ ఆపరేషన్స్, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 55 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్తో ఈ పర్టికులర్ ల్యాప్టాప్స్ అయితే వర్క్ అవుతాయి అనమాట. ఏ పర్ఫార్మెన్స్తో ఉంటుంది, మనకి బై డిఫాల్ట్గా చాలా వరకు ఏ ఫీచర్స్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ అనమాట. ఎవరైతే ఏ సంబంధించిన ఫీచర్స్ లోడెడ్ కావాలనుకుంటే ఈ పర్టికులర్ ల్యాప్టాప్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి దాని స్పెసిఫికేషన్స్. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఏఎంఐఈ అసోసియేషన్ వాళ్ళు తాజాగా ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ని అయితే అనౌన్స్ చేశారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ మీద అయితే ఈ కాన్ఫరెన్స్ అయితే ఉండబోతుంది. ఇది ఢిల్లీలో అయితే ఉంటుంది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 13 మధ్యలో అయితే ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ అయితే జరిగిందనమాట. ఆల్రెడీ జరిగిపోయింది ఈ కాన్ఫరెన్స్. బట్ ఏంటంటే వీళ్ళు డిస్కస్ చేసింది ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సంబంధించిన టాపిక్స్ మీద అయితే వీళ్ళు డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.